హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన ఫియర్ కాన్సెప్ట్ గురించి. అసలు ఫియర్ అంటే ఏంటి? ఫియర్ ఒక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఫియర్ కాజెస్ ఏంటి? అండ్ వీటితో పాటు ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్ అంటే ఏంటి? ఈ ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్ ఎలా వర్క్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫియర్‌కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫియర్ ఈజ్ ఎన్ ఎమోషన్ విచ్ ఈజ్ కాజ్డ్ బై ఎ థ్రెట్ ఆర్ డేంజర్. సో ఫియర్ అనేది ఒక ఎమోషన్. మనం థ్రెట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు లేదంటే డేంజర్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనకేదైనా హార్మ్ జరుగుతున్నప్పుడు సో ఈ ఫియర్ ఎమోషన్ అనేది మనం ఫీల్ అవుతాము. సో ఈ థ్రెట్ అనేది రియల్ అవ్వచ్చు ఆర్ ఇమాజినరీ అవ్వచ్చు. రియల్ థ్రెట్స్ లైక్ సో ఒక టైగర్ మనల్ని అటాక్ చేయడం, లేదంటే ఒక కుక్క మన మీదకి అటాక్ చేయడం, అలాగే ఒక పర్సన్ మనల్ని ఫిజికల్‌గా హార్మ్ చేయడం. సో ఇలాంటివి రియల్ థ్రెట్స్ అనమాట. కొన్నిసార్లు మన మైండ్ రియల్ థ్రెట్స్ కాకపోయినా ఆ రియల్ థ్రెట్స్‌లా ఫీల్ అవుతుంది. వాటిని ఇమాజినరీ థ్రెట్స్ అంటారు. ఆర్ ఎల్స్ పర్సీవ్డ్ థ్రెట్స్ అంటారు. లైక్ పబ్లిక్ స్పీకింగ్, సో ఎగ్జామినేషన్స్, ఇంటర్వ్యూ అండ్ సెమినార్స్, ఆర్గ్యూయింగ్ విత్ సమ్‌వన్. సో ఇవన్నీ పర్సీవ్డ్ థ్రెట్స్ అనమాట. ఇవి యాక్చువల్‌గా రియల్‌గా మనల్ని హార్మ్ చేయవు. బట్ మన మైండ్‌కి అది తెలియక పర్సీవ్డ్ థ్రెట్స్ కూడా రియల్ థ్రెట్స్ అనుకోని ఫియర్ అనే ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా చేస్తుంది. సో ఫియర్ ఈజ్ ఏ సర్వైవల్ రెస్పాన్స్. మనం ఏదైనా థ్రెట్‌ని ఫేస్ చేసినప్పుడు థ్రెట్ మే బీ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ ఆర్ రియల్ ఆర్ ఇమాజినరీ. సో మన థ్రెట్ వచ్చేసి ఫిజికల్ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ రియల్ అవ్వచ్చు, ఇమాజినరీ అవ్వచ్చు. ఒక్కసారి మన బ్రెయిన్ థ్రెట్‌ని డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సో ఈ ఫియర్ అనేది రెస్పాండ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిమ్టమ్స్ ఆఫ్ ఫియర్. ఫియర్ అనే ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మనకొచ్చే సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజియోలాజికల్ సిమ్టమ్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవడం, అలాగే బ్రీతింగ్ కూడా ఫాస్ట్ అయిపోవడం, మజిల్స్ టైట్ అవ్వడం, స్వెట్ సెన్సేషన్ రావడం, అలాగే బాడీ షివరింగ్ అవ్వడం, డిజీనెస్ ఫీల్ రావడం, హెడేక్ రావడం. సెకండ్ వన్ వచ్చేసి సైకలాజికల్ సిమ్టమ్స్ లైక్ వరీ అవ్వడం, టెన్స్ ఫీల్ అవ్వడం, నెగెటివ్ సినారియోస్‌ని ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడం. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఫియర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాజెస్ ఆఫ్ ఫియర్. సో ఫియర్ ట్రిగర్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. డిటెక్టింగ్ ఎనీ థ్రెట్ ఆర్ డేంజర్ సిచ్యువేషన్స్. ఏదైనా థ్రెట్ లేదా డేంజర్ సిచ్యువేషన్‌ని మన బ్రెయిన్ డిటెక్ట్ చేసినప్పుడు ఫియర్ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ అలాగే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. మనకి పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, సో వాటి ఫీడ్‌బ్యాక్, వాటి రెస్పాన్సెస్, అక్కడ జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మనకొక ఫియర్‌ని ట్రిగర్ చేయడానికి ఒక రీజన్ అవుతుంది. అండ్ అలాగే అన్నోన్ ఆర్ అన్‌సర్టెనిటీ. అన్నోన్ మనకేదన్నా విషయం గురించి అవగాహన లేనప్పుడు, లేదంటే మనం అనుకున్న విషయాలకి అన్‌సర్టెనిటీగా జరిగినప్పుడు ఈ ఫియర్ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సొసైటీ. సొసైటీ ఇంక్లూడ్స్ పీపుల్ అరౌండ్ అస్ లైక్ అవర్ పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ. సో వీటి వలన కూడా ఈ సొసైటికల్ యాస్పెక్ట్స్ కూడా మన ఫియర్‌ని ట్రిగర్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్. ఫైట్ అంటే కన్ఫ్రంటింగ్ ద థ్రెట్ ఆర్ ఫేసింగ్ ద థ్రెట్. సో ఏదైనా థ్రెట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఫైట్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లైట్ రెస్పాన్స్, ఎస్కేపింగ్ ద థ్రెట్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద థ్రెట్. సో ఏదైనా థ్రెట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం, అక్కడి నుంచి పరిగెత్తడం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీజ్ రెస్పాన్స్. ఫ్రీజ్ రెస్పాన్స్ అంటే అనేబుల్ టు మూవ్ ఆర్ రెస్పాండ్. సో మన బాడీ అండ్ మైండ్ రెండు ఈ ఫ్రీజ్ మోడ్‌లో షట్ డౌన్ అయిపోతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. స్టెప్ 1, బ్రెయిన్ డిటెక్ట్స్ ద థ్రెట్. సో అమాగ్డాలా అనే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సో ఆ థ్రెట్‌ని ఆర్ డేంజర్ సిచ్యువేషన్‌ని డిటెక్ట్ చేస్తుంది. సో ఈ అమాగ్డాలా ఒక థ్రెట్‌ని డిటెక్ట్ చేసిన తర్వాత ఒక అలారం సిగ్నల్‌ని హిపోథాలమస్‌కి పంపిస్తుంది. ఈ హిపోథాలమస్ అనేది ఆటోమేటిక్ బాడీ ఫంక్షన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ స్టెప్ 2, ద బాడీ ప్రిపేర్స్ ఫర్ యాక్షన్. సో ఒకసారి మన బ్రెయిన్ థ్రెట్‌ని డిటెక్ట్ చేసిన తర్వాత మన బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన బాడీలో అడ్రిలిన్ అండ్ కార్టిసోల్ అనే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. సో ఈ అడ్రిలిన్ అండ్ కార్టిసోల్ హార్మోన్స్ మన బాడీని యాక్షన్‌కి ప్రిపేర్ చేస్తాయి. స్టెప్ 3, ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్ యాక్టివేట్స్.
సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అడ్రిలిన్ అండ్ కార్టిసోల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దాని తర్వాత ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాండ్ యాక్టివేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, సో థ్రెట్ ఒక సివియారిటీని బట్టి సో మన బాడీ ఫైట్, ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ మోడ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన ఫియర్ కాన్సెప్ట్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫియర్తో పాటు ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ రెస్పాన్సెస్ అంటే ఏంటి, సో అవి ఎలా వర్క్ అవుతాయో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.